సభ్యులందరికీ నమస్కారం. మన మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం. చాలా మంది మిత్రులు అడుగుతున్న విషయం ఏంటంటే, ఈ ఒక పాటని ఈ తాళంలో ఉంది, ఈ రాగంలో ఉంది అని ఎలా కనిపెట్టాలండి అని అడుగుతున్నారు. దానికి ఒక చిన్న వివరణ క్లుప్తంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మామూలుగా కర్ణాటక సంగీతంలో నేర్చుకునేవాళ్ళు, కర్ణాటక సంగీతం నేర్చుకునే వాళ్ళకి థియరీలో చెప్తారు, తాళాల గురించి రాగాల గురించి వివరిస్తారు. అందులో తాళ ప్రకరణము అని ఒక అధ్యాయం కూడా ఉందన్నమాట. ఈ తాళాలన్నీ కలిపి మొత్తం మనకి 5 రకాల జాతులు ఉంటాయి. ఈ 5 రకాల జాతుల్లో నుంచే తాళాలన్నీ తీసుకున్నారనమాట. బేసిక్గా మనమందరం ఏ పాట పాడినా ఈజీగా ఉంది, మనకి కంఫర్టబుల్గా ఉంది, మనం పాడుతుంటే ఎదుటివాళ్ళు వినటానికి ఉత్సాహంగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా తాళం వేయటానికి వీలుగా ఉండేది మొట్టమొదటిది చతురస్ర గతి అన్నమాట. ఈ చతురస్ర జాతిని సంబంధించిన తాళానికి పాటకి వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పుడు దానిలో ఒక నడక తెలుస్తూ ఉంటుంది మనకి, స్టైల్. ఆ స్టైల్లో తక్కదిమి 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 పాటంతా వెనకాల వీణ, వైలిన్, తబలా, ఈ ఏవైతే వాయిద్యాలు ఉంటాయో దాంతోపాటు రిథమిక్గా మృదంగము, తబలా ఇలాంటి లయ వాయిద్యాలలో కూడా ఈ తక్కదిమి తక్కదిమి అనేది నడుస్తూ ఉన్నప్పుడు అది చతురస్ర జాతిలో ఉన్న తాళము అని అర్థమవుతుంది. దానికే ఆది తాళము అన్నారు. ఆ ఆది తాళంలో నడుస్తున్నది అంటే చతురస్ర జాతి ఆది తాళంలో ఈ పాట నడుస్తుంది అని. అంటే మనకి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే చతురస్ర జాతి ఆది తాళానికి 3 అంగాలు ఉంటాయి, అంటే 3 పార్ట్స్ ఉంటాయి. వాటిలో 1, 2, 3, 4 ఇది ఒక పార్ట్, 5, 6, 7, 8. అంటే ఈ వేలు లెక్కించడాన్ని 1, 2, 3, 4 కలిపి ఒక పార్ట్, 5, 6 ఒక పార్ట్, 7, 8 ఒక పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్ ని లఘువు అంటారు. 1, 2, 3, 4 అనేది లఘువు, 5, 6 అనేది ధృతము, మళ్ళీ 7, 8 అనేది కూడా ధృతమే. అంటే ఆది తాళానికి భాగాలు 3 అయితే అంగములు, వాటి పేర్లు లఘువు, ధృతము, ధృతము. దీనికి గతి ఏం నడుస్తుందంటే తకదిమి 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 అనేది దీనికి యాడ్ అయినప్పుడు ఆ పాట సవ్యంగా ఉన్నట్టు, అంటే మనం పాడుకోవడానికి ఈజీగా మనకి ఉన్నట్టు. అలాంటి పాటలు మనకి కోకొల్లలుగా ఉన్నాయి, సినిమా పాటలైనా ఇటు శాస్త్రీయమైనా కూడా. మనకి శాస్త్రీయ సంగీతంలో ఉపయోగపడే సరళీస్వరాలు ఉన్నాయి. మొట్టమొదటి ఫస్ట్ లెసనే సరళీస్వరాలు. ఆ సరళీస్వరాలు ఉన్నది కూడా ఆది తాళంలోనే ఉన్నాయి. మీకు అందరికీ ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఇది బేసిక్ అన్నమాట. ఇది సెకండ్ స్పీడ్ అంటారు. ఫస్ట్ మనం మామూలుగా పాడాము, ఇప్పుడు ఒక క్రియకి 2 పాడింది దానికి సెకండ్ స్పీడ్ అంటాము. దీన్ని మించి థర్డ్ స్పీడ్ కూడా ఉంది. సరిగమ పదనిస సరిగమ మగరిస సరిగమ పదనిస సరిగమ మగరిస ఇలా తాళం వేస్తూ పాడాలి. థర్డ్ స్పీడ్ అంటాము. ఏ స్పీడ్ వచ్చినా కూడా ఆవర్తం కంప్లీట్ గా వేసేదాకా కూడా మనం పాడాలి. అంటే సరిగమ పదనిస అంతవరకు ఒక ఆవర్తం, ఒక లఘువు, ధృతము, ధృతము కంప్లీట్ అయితే ఒక ఆవర్తం. ఆ ఆవర్తం ఎన్నిసార్లు రిపీట్ అయినా ఇబ్బంది లేదు. ఆ కంప్లీట్ అయ్యేదాకా కూడా స్వరాలు పాడుతూనే ఉండాలి. ఇది ఆది తాళం గురించిన వివరణ. చతురస్ర జాతి అనేసరికి తక్క ధిమ్మి తక్క ధిమ్మి తక్క ధిమ్మి తక్క ధిమ్ సరిగమ పదని స
గరి గమ మగరి సరి రమ మగరి స ఇలా వినిపిస్తుంది అనమాట. దీన్ని ఆది తాళంలో చతురస్ర జాతిలో మనం వేసే విధానం తాళము స్టీల్. ఇక సినిమా పాటలకు వస్తే దీనిలో చాలా పాటలు ఉన్నాయి. మామూలుగా పాతమైన కొత్తమైన చాలా పాటలు మనకి ఇందులో తేలిగ్గా తెలియడం కోసం సరే ఒక త్యాగరాజ కీర్తనే పాడుకుందాం మొదలు. వెంటనే సినిమా పాటలు గుర్తురావు. సామజవర గమన సామజవర గమన సామజవర గమ తకదిమి 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 తార సాక్షపాల కాలాతీత విఖ్యాత తకదిమి 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 ఇదన్నమాట. ఈ రకంగా నడుస్తే దాన్ని ఆది తాళము చతురస్ర జాతి అంటారు. ఇక తర్వాత వీడియోలో నేను త్రిస్ర జాతి, త్రిపుర తాళం, ఆది తాళం వాటి గురించి వివరిస్తాను. ఏంటంటే ఈ వీడియోని క్లుప్తంగా పూర్తి చేద్దాం.